మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్లమెంటు సమీక్ష సమావేశంలో నేతలు నిర్మోహమాటంగా తమ వాదనలు వినిపిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలే తమ ఓటమికి కారణమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇల్లందు మాజీ ఎమ్మెల్యే భానోతు హరిప్రియ నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇల్లందు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసినా తనపై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దుష్ప్రచారం చేశారని విమర్శించారు. అంతేకాదు తన ఓటమికి గులాబీ పార్టీనే కారణమంటూ తన నిరసన గళం వినిపించారు. మరోవైపు మహబూబాబాద్ పార్లమెంటు సీటు విషయంలోనూ సిట్టింగ్ ఎంపీ కవిత తన గళం వినిపించారు. కొందరు ఎంపీ సీటు కోసం తాపత్రయపడుతున్నారన్న కవిత అలాంటి వారికి టికెట్ ఇవ్వడం వల్ల మళ్లీ ఓటమి తప్పదని వార్నింగ్ ఇచ్చారు. మచ్చలేని నాయకురాలుగా ఉన్న తనకే టికెట్ కేటాయించాలని మాజీ మంత్రి కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సో సైదులు చెప్పండి, అటు మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్లో సమీక్ష సమావేశంలో నేతలు కూడా తమ వాదనలను వినిపిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సైదులు? రత్న, ఈరోజు తెలంగాణ భవన్ లో మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశం ఇక్కడ తెలంగాణ భవన్ లో కొనసాగింది. ఇప్పుడే పూర్తి కూడా అయిపోయింది. సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీడియా సమావేశం ద్వారా వాళ్ళు మరికొద్దిసేపట్లో మాట్లాడతారు. అయితే ఇప్పుడు మహబూబాబాద్ పార్లమెంట్ కి సంబంధించి సిట్టింగ్ ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ అయినటువంటి మాలోతు కవిత ఉన్నారు. సో తిరిగి తనకే టికెట్ ఇవ్వాలని అని చెప్పేసి కూడా కేటీఆర్ కి ఆమె విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది, అంటే ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గం భద్రాచలం ఒక్కటి మాత్రమే బీఆర్ఎస్ కవితం చేసుకుంది. మిగతా 6 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో నెక్స్ట్ కూడా మళ్ళా ఈసారి ఖచ్చితంగా మహబూబాబాద్ సీట్ ను కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ కవిసం చేసుకుంటుందని చెప్పేసి కూడా అందరు భావిస్తున్న నేపథ్యంలో సో ఇక తిరిగి మరొకసారి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కూడా విజ్ఞప్తి కేటీఆర్ ముందు కవిత నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే మచ్చలేని నాయకురాలుగా నేను మహబూబాబాద్ పార్లమెంట్ నుంచి ఉన్నాను. గతంలో ఎంతో అక్కడ ప్రాతినిధ్యం వహించాను. సో అక్కడ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి నేను పాలు పంచుకున్నానని చెప్పేసి కూడా ఆమె అక్కడ విజ్ఞప్తి చేసుకుంది. సో అదే విధంగా అక్కడ దానికి సంబంధించినటువంటి ఆ యొక్క పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓడిపోవడం జరిగింది. సో వాళ్ళు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కొంత అక్కడ సిట్టింగులపై వ్యతిరేకత ఉండడం కారణంగా కార్యకర్తలని పట్టించుకోలేదని ఒక వాదన ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో సో అందుకు మనకి ఓటమి అని చెప్పేసి కూడా ఆమె కూడా ఒప్పుకుంది. వాస్తవంగా ఓటమికి గల కారణాలు ఏంటని చెప్పేసి కూడా ఈ రోజు కేటీఆర్ మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని సమీక్ష సమావేశంలో భాగంగా తను కూడా ఆ కార్యకర్తల నుంచి కూడా రిపోర్ట్ తీసుకున్నారు. అంటే వాస్తవంగా రిపోర్ట్ ఏంటంటే చాలా మంది ఇటు చూసుకున్నట్టయితే ఒకవైపు మేము అభివృద్ధి చేశామని చెప్పేసి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు చెప్తేనే మరోవైపు కార్యకర్తలందరూ కూడా ఇక్కడ సిట్టింగులు మార్చడంతో కొద్ది గొప్ప మనకి ఖచ్చితంగా ఆ సీట్లు మనం గెలుచుకునే వాళ్ళము. సో సిట్టింగులకి టికెట్లు ఇవ్వకుండా ఉంటే బాగుండేది, సిట్టింగులపై తీవ్ర వ్యతిరేకత ఉండదని చెప్పేసి ఎమ్మెల్యేలు మాత్రము మేము బాగానే అభివృద్ధి చేశాము, కావాలనే కార్యకర్తలు మా గెలుపు కోసం కృషి చేయలేదు, మాకు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పేసి కూడా చెప్పారని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇల్లందుకు సంబంధించి విషయం అయితే మాత్రము అటు అక్కడ ప్రజెంట్ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి భానోతు హరిప్రియ నాయక్ ఆమె అయితే నేరుగా నేను చిన్న అభివృద్ధికి సంబంధించి అక్కడ కనపడలేదు, కానీ నాపై కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు దుష్ప్రచారం చేశారు, నాకు కావాలని ఓటు వేయకుండా అడ్డుపడ్డారు. సో వాళ్ళందరూ కూడా ఇల్లందులో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. సో అదంతా కూడా నా దగ్గర అన్ని వాస్తవాలు నా దగ్గర సమయం వచ్చినప్పుడు బయటపడతా అని చెప్పేసి కూడా కేటీఆర్ ముందు తను వ్యాఖ్యానిస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రము ఒకవైపు ఎమ్మెల్యేలు ఏమో అభివృద్ధి చేశామని చెప్పడము, మరోవైపు కార్యకర్తలందరూ కూడా వీళ్ళపై వ్యతిరేకత ఎక్కువగా ఉన్నది, వీళ్ళని మారుస్తే ఖచ్చితంగా మనము ఎక్కువ స్థానాలు గెలుచుకునే వాళ్ళం అని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్నారు. సో ఇదేమైనా సరే ఇప్పుడు మాత్రమైతే పార్లమెంట్ ఎంపీ ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ కవిత ఉన్నదో తిరిగి నాకే ఇవ్వండి అని చెప్పేసి కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. దాన్ని పరిణామం తీసుకుంటారు లేదని కూడా చూడాలి మరి. రైట్ సైదులు, అయితే ఇప్పటికే మీరు చెప్పినట్లు చూసుకుంటే అటు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే భానోతు హరిప్రియ నాయక్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే ఏదైనా ఒక పార్టీ నేతలు కానీ కార్యకర్తలు ఉంటే ఆపోజిషన్ పార్టీ ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటారో వాళ్ళు విమర్శించడం మనం చూస్తూనే ఉన్నాం. సొంత పార్టీ కార్యకర్తలే నా పైన దుష్ప్రచారం చేశారని ఆవిడ చెప్పడం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి అటు మాజీ మంత్రి కేటీఆర్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందంటారు?
వాస్తవంగా రత్న మీరు అంటే వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏది ఉంటాయో అవన్నీ కూడా సమీక్షలో మాట్లాడుతున్నప్పుడు అవన్నీ కూడా కేటీఆర్ హరీష్ రావు దగ్గర నుండి పాయింట్అవుట్ చేస్తారు. సో దానికి స్క్రీనింగ్ కమిటీ కూడా ఉన్నది. అంటే ఆ స్క్రీనింగ్ కమిటీ వాళ్ళందరూ కూడా ఈ పాయింట్స్ అన్నింటిని కూడా నోట్ చేసుకున్న తర్వాత ఇవన్నింటిని కూడా అంటే కేసీఆర్ ఫిబ్రవరి నెలలో ప్రజాశక్తిలోకి వస్తారని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. సో అట్లా కేటీఆర్ కి ఇదంతా కూడా వివరించే అవకాశం ఉంది. అంటే వాస్తవంగా కేటీఆర్ ఓటమిని కూడా తను ఒప్పుకోలేకపోయాడు. సో నేరుగా తను ఆ రోజు చూసాం మనం ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు ఎక్కువ రావడం అధికారంలోకి వస్తుందని భావించి తను నేరుగా కనీసం తను గవర్నర్ కూడా అంటే నేరుగా వెళ్ళి తన రాజీనామా పత్రాన్ని ఇవ్వకుండా తన ఓఎస్డీకి ఇచ్చి వెళ్ళిన సందర్భం కనిపించింది. సో ఇప్పుడు ఎందుకు ఓటమి గల కారణాలు ఏంటి అని చెప్పేసి కూడా తను ఆ రోజు సమీక్ష చేసుకుంటే బాగుండేది. కానీ ఇప్పుడు కేటీఆర్ అంటే ఎందుకు సమీక్ష చేస్తున్నాడు, ఓటమి గల కారణాలు ఏంటంటే సో ఎంత రిపోర్ట్ అంతటిని కూడా ఓవరాల్ గా పాయింట్అవుట్ చేసుకున్న తర్వాత నేరుగా కేసీఆర్ కి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. చూడాలి మరి కేసీఆర్ ఎవరైతే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారో వారిపై మరి చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఒకవేళ చర్యలు తీసుకుంటే మన పార్టీ కూడా నష్టం. ఎందుకంటే ఇప్పుడు మనము పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది అని చెప్పేసి ఒక పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపేందుకు ఈ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నప్పుడు ఒకవేళ అలాంటి వారిపై చర్యలు తీసుకుంటే ఇంకా పార్టీ నష్టం కలిగించే అవకాశం ఉంది. పార్లమెంట్ ఇప్పటికే చూస్తున్నాం మనం తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గట్టి ఫోకస్ పెట్టింది. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలిచేందుకు కూడా ప్లాన్ చేస్తుంది. సో ఖచ్చితంగా 17లో 15 సీట్లు గెలవాలి, 14 సీట్లు గెలవాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరి ఇక మిగిలింది కొన్ని స్థానాలు మాత్రమే. అట్లా హైదరాబాద్ ఎప్పుడు కూడా ఎంఐఎం గెలుస్తుంది. సో ఇక మిగిలిన 3 చోట్ల అంటే ఒకవైపు వీళ్ళు పెట్టుకుందల్లా ఆశలు పెట్టుకుందల్లా మూడు ఒకటి మెదక్ సీటు ఖచ్చితంగా గెలుస్తామని అంటున్నారు, రెండోది చేవెళ్ళ, మూడోది మల్కాజ్గిరి. ఈ 3 సీట్లు మాత్రమే ఒకవైపు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూనే మరోవైపు అన్ని స్థానాల్లో మనం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అమలు పరిచే దిశగా లేదు కాబట్టి ప్రజలు తిరిగి మళ్ళీ మనం కోటేస్తారని చెప్పేసి కొంత ఆశాభావం వ్యక్తం చేస్తూ కార్యకర్తల్లో మనోధైర్యం నింపుతూ ఒక నూతన ఉత్తేజం నింపేందుకు మాత్రమైతే ఈ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ సమీక్ష సమావేశాల్లో సంబంధించిన కార్యకర్తలు ఏదైతే మాట్లాడుతున్నారో అన్నింటిని కూడా పాయింట్అవుట్ చేసుకున్న తర్వాత నేరుగా కేసీఆర్ కి ఎప్పటికప్పుడు వాళ్ళు స్క్రీనింగ్ కమిటీ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో చూడాలి మరి ఇప్పుడు వాస్తవంగా హరిప్రియ నాయక్ కూడా నేను ఇక్కడ అంటే ఇళ్లకు సంబంధించి అభివృద్ధి చేస్తే కనీసం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాపై దుష్ప్రచారం చేశారు, కావాలని నాకు టికెట్ రాకుండా అడ్డుపడే ప్రయత్నం చేశారు, కావాలని కొంతమంది కార్యకర్తలు హరిప్రియ నాయక్ పై వ్యతిరేకత ఎక్కువగా ఉన్నది. సో ఖచ్చితంగా దాన్ని ఆమె టికెట్ మార్చాలని చెప్పేసి కూడా ఎక్కువగా చేసింది, ప్రచారం చేసింది బయట వ్యక్తులు కాదు, మన పార్టీలో ఉన్న నాయకులు నాపై దుష్ప్రచారం చేశారని చెప్పేసి కూడా ఆమె కొంత ఆవేదన వ్యక్తం చేసింది. సో దాన్ని కూడా పాయింట్అవుట్ చేసుకున్నారు కేటీఆర్. ఏదేమైనా సరే ఈ సమావేశాలు మాత్రం ఒకవైపు వాడివేడిగా కొనసాగుతున్నాయి, మరోవైపు కార్యకర్తల నుంచి కూడా కొంత వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తుంది. సిట్టింగ్లు మారుస్తుంటే బాగుండేదని చెప్పేసి అంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా మార్చడం వల్ల మనము ఆ తల్లి పేగు బంధాన్ని తెంచినట్టయింది. సో తిరిగి మళ్ళీ మనము బీఆర్ఎస్ కాకుండా టీఆర్ఎస్ గా పెడితే బాగుంటుందని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ రోజు 9వ రోజు. సో 9 రోజుల పాటు ఈ పార్లమెంట్ సమీక్షలు కొనసాగుతున్నాయి. సో మొత్తం జనవరి 3 నుంచి 21 వరకు కూడా ఈ సమీక్ష సమావేశాలు కొనసాగే నేపథ్యం కనిపిస్తుంది. రత్నం. రైట్, థ్యాంక్ యూ సైద్.